మీలో చాలామంది ఎక్విడెంట్ కరస్పాండెంట్ ఉండొచ్చు. ఈరోజు 31 కానీ నాడు గ్యాప్ కానీ లేదు. చాలా సుదీర్ఘ ఎన్నికలు చేసేవాడు 15 రోజులు ముందు చేసుకోగలని చెడు కంపెనీలు మనకు రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. ఎడ్యుకేషన్ మాకు చాలా లోపం ఇష్టంగా ఉన్నాయి. ప్రమాదం మనం చచ్చిపోతే ఈ సమస్యలన్నీ ఏలూరు వచ్చినాం. జర్నలిస్ట్ మిత్రులందరికీ అర్థాలు 31 అంటే కొద్ది గంటల్లో ఏపీయూడబ్ల్యూకే తరఫున ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున మన జిల్లా కేంద్రంలో 31st రోజున మన అధికారులు పెరగడం, మన ఫ్రెండ్స్ మీడియా మిత్రులందరూ కూడా కలిసి ఒక కేక్ కటింగ్ 2025కి అంటే ఆ నెక్స్ట్ ఇయర్కి ఏ ఇయర్ అంటే ఆ ఇయర్కి వెల్కమ్ చేసే ప్రక్రియ కొన్ని సంవత్సరాలుగా జరిగింది. కానీ ఇటీవల 2021, 2022 కరోనా నేపథ్యంలో అప్పటి నుంచి కొన్నిసార్లు జరగలేదు. తర్వాత మళ్ళీ ఈరోజు మన ప్రయత్నం చేసి ఇవాళ ఈ కార్యక్రమానికి మన గౌరవ ఐజీ గారిని కలిసి చెప్పినప్పుడు వెంటనే ఓకే చేసి ఖచ్చితంగా వస్తానని చెప్పి మాట ప్రకారం ఈరోజు టైంకి వచ్చారు. ఖచ్చితంగా మన ఏపీడబ్ల్యూ తరఫున మన ఐజీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం ఒక హోందాగా మనందరం కూడా కలిసి, ఎందుకంటే ప్రతిసారి మన ఐజీ గారిని మన మీడియా ఫ్రెండ్స్ కానీ ఏదో సందర్భంలో న్యూస్ కాన్సెప్ట్లో కలుస్తుంటాం. కానీ ఇది ఒక సమిష్టిగా ఒక న్యూ ఇయర్లో వెళ్తున్నాం కాబట్టి ఒకరికొకరు భావాలు పంచుకుంటూ మరి పోలీస్ పరంగా అదేవిధంగా మీడియా పరంగా కూడా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ లేదా పోలీస్ వైపా లేదా మన వైపా ఏమైనా ఉన్నాయంటే అవి కూడా సార్ నోటీసులో పెడితే గతంలో కూడా 2023 శారద గారి కళ్యాణ మండపంలో జిల్లా ఎన్నికలు జరిగినప్పుడు ఐజీ గారు వచ్చారు. చాలా స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు. ఆ రోజు జర్నలిస్టులకి చిన్న సమస్య ఏదున్నా ఇమీడియట్గా నా నోటీసులు పెట్టండి, పోలీస్ పరంగా ఏం జరగాలి, ఇక్కడ ఇబ్బందులు ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేస్తున్నారు. అదేవిధంగా పోలీసు ప్రెస్ గ్రూప్లో కూడా మరి ఆ రోజు వెంటనే ఏదన్నా స్థాయిలో ఉన్న ఐజీ గారు కూడా స్పందించి జిల్లా యూనిట్ ఆఫీసర్కి ఎస్పీలందరూ కూడా ఆదేశాలు ఇచ్చే సందర్భాలు గతంలో జరిగాయి. మరి అదే సంస్కృతి, అదే స్నేహబంధం, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా పోలీసు ప్రెస్ కూడా ఆ విధంగానే కొనసాగాలి. 2024లో కొనసాగి 25లో కూడా అదే విధంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడ మరి కొద్ది నిమిషాల్లో మరి ఎస్పీ గారు వస్తానని చెప్పి అంటున్నారు. ఈలోపు మన జిల్లా అధ్యక్షులు కిషోర్ గారు, తర్వాత సీనియర్ నాయకులు రాజు గారు, మన రఘురామ్ గారు కూడా అభిప్రాయాలని ఈలోపు ఐజీ గారు సభ్యులు ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఈ సమావేశానికి ఎప్పటికీ జర్నలిస్టులకి మిత్రులుగా ఉండే మన విజయ్ గారికి ఒక పూట తెలియదు కాదు సార్. వార్తా సేకరణలో ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అనేక సమస్యలు ఇంత ముందు ఎదురు చూసేది. కానీ ఈ మధ్యకాలంలో ఆ మేర కొంత పోలీస్ విభాగం నుంచి మన లోకల్గా ఉండే సమాచారం, ఆ సమాచారాన్ని ఎప్పటికక్కడ ఏ స్టేషన్లో ఆ స్టేషన్ నుంచి మన రిపోర్ట్ అందుతుంది. కాబట్టి ఎక్కడ కాంట్రవర్సీ కానీ తప్ప ఈ వివాదాలు లేకుండా ఈ స్నేహపూర్తి వాతావరణం కోరుకోవాలని మేము ఎప్పుడు కోరుకుంటా ఉంటాం. ఎప్పటికీ ఏనాటికి ఈ ఏడాది గడిచిన 2024 ఆశాంతం కూడా అలాంటి స్నేహపూర్తి వాతావరణం జరిగింది. అది ఐజీ గారి నేతృత్వంలో ఉన్న పోలీస్ శాఖలో కానీ జర్నలిజంలో కానీ దీనికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ ఏలూరు రేంజ్ ఐసీ అశోక్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్, మాకు పోలీస్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, గతంలో కూడా ఎస్పీ గారికి కూడా చెప్పాము,
చాలామంది ఏంటంటే ప్రశ్న పెట్టుకుని తింటున్నారు. అది నిజంగా యాక్చువల్గా ప్రశ్న కాదు. దాని మీద మీరు ఒక స్పెషల్ డ్రైవ్ పెడితే మా పరువు కూడా నాశనం అయిపోతున్నాం. వాళ్ళు ఎవరైనా తెలియట్లేదు. ఒక్కసారి మీరు దయచేసి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి సిఐకి కానీ ఎస్ఐకి కానీ ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఒకవేళ మేమే బండి వేసుకెళ్ళి ఒక రికార్డులు పెడితే తెలుసుకోవాలి ప్రస్తుతం కానీ అటువంటి వాటి మీరు ఈ కొత్త సంవత్సరంలో అరికడతారని కోరుకుంటూ స్వాగతం. జిల్లా ఎస్పీ, మన ఏలూరు జిల్లా ఎస్పీ అయితే ఏమి లేవనేది వాస్తవం. అయితే చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు మా మిత్రుడు ప్రోగ్రాం చెప్పినట్టుగా గతంలో మేము యూనియన్ పరంగా ఏం చేసేవాళ్ళం అంటే జర్నలిస్టులకి పోలీసుల మధ్య కొన్ని స్పోర్ట్స్ క్రికెట్ అలాంటి కార్యక్రమాలు నడిపేవాళ్ళం. 2025లో కూడా ఆ కార్యక్రమాల్లో మన జిల్లా పోలీసు మీడియా కూడా ఆ కార్యక్రమం కొనసాగించడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి చెప్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏంటి ఎక్కడ ఉన్నా సరే మీడియా విస్తరించింది. మరి ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఒకప్పుడు మీడియా పరంగా ఎవరున్నా ఒక ఐడెంటిటీ కార్డు, ఏ మీడియాలో పనిచేస్తే ఆ మీడియా ఐడెంటిటీ కార్డు చూపించిన వాళ్ళు మాత్రమే రోడ్డు మీద వెళ్తున్నా వాహనాలు వెళ్తున్నా కూడా ప్రెస్ అని ఐడెంటిఫై చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ కూడా వెహికల్స్ మీద కార్ల మీద ప్రెస్ అని చెప్పి తిరిగే పరిస్థితి ఏర్పడింది. దాన్ని నివారించాలంటే ఒక పోలీస్ శాఖ సాధ్యపడింది. కాబట్టి యూనియన్ పరంగా మేము అడిగినా ఎవరు అడిగినా రకరకాల విద్వేషాలు తప్ప ఉపయోగం. కాబట్టి మై రిక్వెస్ట్ సార్, మన యూనియన్ తరఫున జిల్లా వ్యాప్తంగా మరి ఎప్పుడైనా సరే మీడియా పరంగా ఎవరన్నా ప్రెస్ అని చెప్పి వెళ్ళినప్పుడు లేదంటే ప్రెస్ అనే వెహికల్ ఉన్నప్పుడు చెక్ చేయమని చెప్పండి. చెక్ చేసే వాళ్ళ ఐడెంటిటీ కార్డు, వాళ్ళ సంస్థలు ఏ సంస్థకైనా ఐడెంటిటీ కార్డు ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ కార్డు ఉంటుంది. ఐడెంటిటీ కార్డు ఉన్న వారిని మాత్రం ప్రెస్గా గుర్తించండి. లేకుండా ప్రెస్ అని చెప్పి తిరిగేవాళ్ళు అంటే మీ పరంగా పోలీస్ అధికారులుగా మీరు చర్యలు తీసుకోండి. మేము కూడా మీకు సహకరిస్తాం. యూనియన్ పరంగా ఎక్కడ ఇబ్బంది ఇవ్వడం చర్య తీసుకోవాలంటే కొత్త జెన్యున్ ఉన్న జర్నలిస్టులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. చాలా చోట్ల కొంతమంది థియేటర్ల దగ్గర, సినిమా హాల్స్ దగ్గర కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రెస్ అని చెప్పి రకరకాలుగా జరుగుతున్న తీరుంది. ఎవరైనా సరే ఒక ఐడెంటిటీ కార్డు, ఒక మీడియాలో పనిచేసే వ్యక్తి ఏ వ్యక్తి అయినా ఏ మీడియా సంస్థలైనా ఐడెంటిటీ కార్డు కంపల్సరీ ఉంటుంది. ఐడెంటిటీ కార్డు చూపిస్తే పలానా పర్సన్, లేకపోతే మీ యాజమాన్యం ఎవరు, లేకపోతే పలానా ఎవరు, మీ జిల్లా స్టాఫ్ రిపోర్ట్ ఎవరు, లేకపోతే జిల్లా బ్యూరో ఎవరు, ఇవి ఉంటాయి. ఇవన్నీ వివరాలని చెప్తే వాళ్ళు మనం జెన్యున్గా జర్నలిస్ట్గా గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయమని చెప్పి మరి నూతన సంవత్సరంలో చక్కగా ఒక ఫ్రెండ్లీగా ఒక కుటుంబ నేపథ్యంలో 24 ఎలా గడిపామో 2025లో కూడా పోలీసు ప్రెస్ కూడా అదేవిధంగా వెళ్ళాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. యాక్చువల్గా 1 గంటకి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టారు క్రైమ్కి సంబంధించి. మేము రాత్రి ఎస్బీసీఐ గారికి చెప్పాం, ఆల్రెడీ యూనియన్ పరంగా రిక్వెస్ట్ చేసాం. ఈవేళ ప్రెస్ మీడియాది కేక్ కటింగ్ ఉంది, ఐసీ గారు వస్తున్నారు, ఎస్పీ గారు వస్తున్నారు. కొంచెం టైంని ఒక 1 అవర్ పోస్ట్పోన్ చేసుకోండి. ఇక్కడే ఫాలోస్ లంచ్ ఉందని కూడా ఎస్బీసీఐ గారికి, మల్లేశ్వర గారికి స్పష్టంగా నేనే చెప్పాను, యూనియన్ పరంగా చెప్పాను. మరి ఎస్పీ గారు నోటీసులు ఉందో లేదో నాకు తెలియదు. మరి ఇక్కడ ఫాలోస్ లంచ్ కూడా పెట్టాం. మరి ఇవంతా చూసుకుని మనకి ప్రెస్ కాన్ఫరెన్స్, ఎస్పీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళాలి. కాబట్టి అదే టైము కంటిన్యూ చేస్తారా లేదా పోస్ట్పోన్ చేసినట్టు ఇంకా కమ్యూనికేషన్ మనకైతే లేదు. మరి మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మరి ఇది అయిన తర్వాత అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళే అవకాశం ఉందా అనేది టైము ఎస్పీ గారు టీం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి యాక్చువల్గా అయితే ఒక్కొక్కసారి టైమింగ్స్ విషయంలో కొద్దిగా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కాబట్టి మీడియా పరంగా కూడా మా రిక్వెస్ట్ సార్ ఎస్పీ సార్, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన టైంలో అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొంచెం అట్లీట్లైనా పర్లేదు. కానీ కొంత ఎక్కువ టైం అవడం వల్ల కూడా మీడియా మిత్రులందరూ కూడా కొంచెం ఎక్కువ టైము అక్కడే వెయిట్ చేయాల్సి ఉండడం, గంటల కొద్ది వెయిట్ చేయడం వల్ల కూడా మిగిలిన ప్రోగ్రామ్స్కి కొంచెం కమ్యూనికేషన్ వర్క్ డిలే అవుతుంది. ఆ విషయంలో మన ఎస్పీ సార్ గారు మరి జిల్లా పరంగా పెట్టే ప్రెస్ కాన్ఫరెన్స్లో కొంచెం టైం బాండ్ ప్రోగ్రాంలో కొంచెం ఫిక్స్ చేస్తే కొంచెం సాఫ్ట్ కారణానికి అందరూ కూడా టైంని వేస్ట్ చేయకుండా ఉద్దేశం ఉంటుంది. ఆ విషయంలో మరి సార్ అయితే ఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ మీడియా పట్ల చాలా సాఫ్ట్గా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా వెంటనే మీడియా పర్సన్స్ వచ్చారంటే ఇమీడియట్గా పిలవడం, మాట్లాడటం, సెకండ్లో చేస్తున్నారు. ప్రత్యేకంగా ఆయా మన అందరి తరఫున జర్నలిస్ట్ అందరి తరఫున కూడా ఐజీ గారికి ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ 2025లో ఇదే వాతావరణంలో ప్రశాంతంగా
ఒక టీం వర్క్లో ప్రెస్ పోలీసు వెళ్ళాలనేది ఆకాంక్షకు అనుగుణంగానే ఈ కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టి స్పెసిఫిక్గా ఐసీ గారిని ఎస్పీ గారిని పిలవడంలో ఎక్కువగా పోలీస్కి మీడియాకి సంబంధాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మిగిలిన డిపార్ట్మెంట్ అంటారా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మనకి అంతవరకు వర్క్ వాళ్ళ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉంటే మీడియాలో కవర్ చేయడం వరకు తప్ప రిలేషన్ ఎక్కువగా ఉండేది పోలీస్కి ప్రెస్కి. కాబట్టి ఈ సందర్భంగా కలిసి ఉండడానికి కలిసి ప్రయాణం చేయడానికి కొత్త సంవత్సరంలో బాగుండాలని అందరూ బాగుండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈరోజు భాగం పెట్టాం. మరి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఐజీ గారికి ఎస్పీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు కేక్ కటింగ్ సార్ మాట్లాడిన తర్వాత కేక్ కటింగ్. థ్యాంక్ యూ సార్. ఏపీ యూడబ్ల్యూజే రాష్ట్ర జీవీఎస్ రాజు గారు, డి కిషోర్ గారు మరియు అందరూ ముఖ్యమైన మీడియా ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ వస్తే మనకి న్యూ ఇయర్ మనకి కొంచెం ఒక హాఫ్ డే ముందే వచ్చింది సెలబ్రేషన్ కూడా. సో ఈరోజు కూడా మంచి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరుగుతుంది దగ్గర ఉన్నారు. సో నేను ఒక ఏలూరు వచ్చిన తర్వాత ఒకటి చూసింది ఏమంటే ఇక్కడ ఉన్న ప్రెస్ చాలా యాక్టివ్ ఉంటారు అండ్ చాలా ఎక్కడ ఏది జరిగినా కూడా ఇమీడియట్లీ అందరి దృష్టికి తీసుకొచ్చి ఒక ప్రభుత్వ ఉద్యోగులు అయితేనేమి పోలీసు అయితేనేమి ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఇమీడియట్లీ దాని మీద వాళ్ళ దృష్టి పోయేటట్లు దాన్ని చక్కగా సవరించుకునే విధంగా మనం ప్రెస్ ప్రతివేళ పనిచేస్తుంది. దానికి నేను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. చాలా అర్థం కూడా చేసుకుంటారు. ముఖ్యంగా మిగిలిన డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ టోటలీ ఒక డిఫరెంట్ విధానంలో పనిచేస్తారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎవరికైనా ఏదైనా పరీక్షలో 100కి ఎన్ని మార్కులు వచ్చాయని చూస్తారు, ఒక పోలీసుకి మాత్రం 100కి ఎన్ని మార్కులు పోయాయని చూస్తారు. సో ఏదైనా చిన్న చిన్న ప్రెస్ మీట్స్ అప్పుడు కానీ ఇంకొకటి కానీ మనము ఖచ్చితంగా పిఆర్ఓ గారి ద్వారా నుంచి ఎస్బీసీఐ గారి ద్వారా ఇది చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉంది, ఆ టైం వాళ్ళు కరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తారు. ఇంకొకటి పోలీస్కి ఒక ఫండమెంటల్ ప్రాబ్లం ఉంటాయి. ఏదైనా అరెస్ట్ చేసినప్పుడు ఎవరైనా కోర్టు సర్టెన్ లీగల్ ఫార్మాలిటీస్ ఉంటాయి, అవి కూడా మనం గమనించుకొని కవర్ చేసుకోవాలి. సో దానికి ఇప్పటి వరకు చాలా చక్కగా మీడియా మిత్రులందరూ సహకరించారు, ఇంకా ముందు సహకరించాలని కోరుతున్నాను. ఇంకొకటి ముఖ్యంగా ఈ ప్రెస్ కూడా ఒక పబ్లిక్కి ఎడ్యుకేట్ చేసే విధానంలో కావచ్చు, నేరాలు ఒక్కటి పోలీసు పనిగట్టుకొని దొంగలు పట్టుకుంటే ఆగేవి కాదు. నేరాలు ఎక్కువ శాతం ఆగాలంటే మెదళ్ళు ఫస్ట్ ప్రజల మెదళ్ళు చైతన్యపరచాలి. ముఖ్యంగా ఇప్పుడు మీరు చూస్తే సైబర్ క్రైమ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీరు ఎంత గొప్పగా ఎడ్యుకేట్ చేసిన దాని విధంగానే ఇంకా ఎక్కువ మంది ఆ దొంగల బారి నుంచి పడకుండా ఉంటారు. సైబర్ క్రైమ్ కావచ్చు, నార్మల్ క్రైమ్ కావచ్చు, చివరికి ఇంటికి ఎవరు మంచి ఆర్టికల్ కూడా రాశారు, ఇలా తాళాలు వేసుకొని బయట ఉండడం వల్ల దొంగలకి టార్గెట్ అవుతున్నారు, దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, సైబర్ క్రైమ్ బాధితుల నుంచి ఎలా తప్పించుకోవాలి. ఒక రిపోర్టింగ్ ఎడ్యుకేషన్ పరంగా కూడా వెళ్ళినప్పుడు సమాజానికి చాలా పనికొస్తుంది. ముఖ్యంగా పోలీస్కి కూడా లోడ్ తగ్గి మాకు కూడా చాలా పని చేస్తుంది. ఇంకా వరదలు కావచ్చు, లేకపోతే ఏదైనా సమస్య కావచ్చు, అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటారు, పోలీస్ ప్రెస్. సో ఆ రకమైన కోఆర్డినేషన్ కూడా ఏలూరు జిల్లాలో చాలా బాగుంది. ఐఎమ్ హ్యాపీ టు సీ ఉమెన్ జర్నలిస్ట్ ఆల్సో. ఇంకా మీ సంఖ్య కూడా ఎక్కువ పెరగాలి, ఈక్వల్ రిప్రజెంటేషన్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, అవి నా ఒక రిక్వెస్ట్ పోలీస్ తరఫున ఏమంటే, ఎనీథింగ్ మీరు ఏమి రిపోర్ట్ చేస్తున్నా దాని వెనకాల ప్రజలకి ఏం బెనిఫిట్ ఉంటుంది, లాంగ్ టర్మ్లో అది పోలీస్ని మంచిగా పనిచేయడానికి తోడ్పాటు చేస్తుందా, లేకపోతే చెడుగా ఒక వేరే వాతావరణంకి తీసుకెళ్ళి వాళ్ళని ఎందుకులే ఇది అన్నట్లు తీసుకెళ్తుందా అన్నది ఒక్కసారి మీరు ఒక క్వశ్చన్ చేసుకొని ఆన్సర్ చేస్తే మనకి పోలీస్ ఇంకా బెటర్గా చేయడానికి అవకాశం ఉంది. మారుతున్న సమాజంలో సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా న్యూస్ వస్తున్నాయి. చట్టాలు అమాయకుల కంటే క్రిమినల్స్కి ఇంకా బాగా తెలుస్తాయి. సో అప్పుడు మన బాధ్యత ప్రెస్ తరఫున మాకు కావాల్సిన సహకారం అంటే విక్టిమ్స్కి బాగా చట్టాల గురించి అవగాహన వచ్చేటట్టు, ఎట్ ద సేమ్ టైం ఎనీ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ కానీ ఇంకోటి కానీ ఈ దొంగలకి ఇంకా ఎక్కువ ఎడ్యుకేషన్ రాకుండా
ప్రచురించడం కానీ పోలీస్కి సహకారంగా ఉంటారని కోరుకుంటున్నాను. తర్వాత ఏదైతే ఇందాక చెప్తున్నారు చిన్న చిన్న వెహికల్స్ అప్పుడు we don't want to, media is a fourth estate, we don't want to exert pressure on media, but at the same time మీరు ఎంత సెల్ఫ్ రెగ్యులేటరీగా మీ బాడీ ఉంటుందో అంత మన రిలేషన్ కూడా బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీడియా ఏదైనా ఒకటి మనం ప్రచురించేటప్పుడు దాని వెనకాల చాలామంది కష్టం ఉంటాయి. కరెక్టా కాదా ఒక్కసారి వెరిఫై చేసుకొని మనం ప్రచురిస్తే నెక్స్ట్ టైం వాళ్ళు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. నాకు ఎప్పుడు మా చిన్నప్పుడు మా స్కూల్ మాస్టర్స్ అందరూ చెప్పినప్పుడు నాకు స్వానుభవం కూడా మంచిగా చేస్తున్నారంటే 80% పీపుల్ ఉన్నదానికంటే మంచిగా అవుతారు. తప్పులు ఎంచడం స్టార్ట్ చేస్తుంటే అదొక నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళి చాలామంది తప్పుగానే తయారవుతారు. సో వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి జెన్యూన్గా కాదా చూసుకొని ఇంకా తప్పు ఉందంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. విల్ ఆల్వేస్ కరెక్ట్ ఇట్ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అమాంగ్స్ విత్ యూ. అండ్ చాలామంది ప్రెస్ ద్వారా నేను తక్కువ సమయం ఇక్కడ వచ్చినా కూడా చాలా ఎక్కువ నేర్చుకున్నాను మీ దగ్గర. ఈ ప్రాంతం గురించి, ఇక్కడ ప్రజల గురించి ఏమేమి ఇష్యూస్ ఉంటాయి. నాకు మీరు కూడా ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థలాగా ఉన్నారు, అది చాలా సంతోషదాయకం. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అజయ్ గారికి ఆల్ మీడియా చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. ఖచ్చితంగా ఇతర జిల్లాలో మీడియాలో ఉంటారు, అది మీకంటే మాకు కూడా ఎక్కువ తెలుసు. అయితే మన ఏలూరు జిల్లా పర్టికులర్గా ఏలూరులో మీడియా ఫ్రెండ్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, నాన్ కాంట్రవర్సీ పర్సన్స్, సపోర్టెడ్గా ఉంటారు. పోలీస్ అంటే చాలా రెస్పెక్ట్గా ఉంటారు బాగా. కాబట్టి మీ ఆశయాలకు అనుగుణంగా జిల్లాలో కానీ హెడ్ క్వార్టర్ ఏలూరులో కానీ మీడియా మిత్రులందరూ ఫ్రెండ్లీ సిస్టమ్ ఉండే సిస్టమే. కాబట్టి మీరు ఆశించిన విధంగా మేము కూడా మా తరఫున కూడా పూర్తిగా సహకారం ఖచ్చితంగా భవిష్యత్తులో అందిస్తాము. మీరు అన్నట్టు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు లీగల్గా రిపోర్టింగ్ తయారు చేస్తే కొంచెం టైం అన్నారు, దాంట్లో కూడా మా సహకారం ఉంటుంది. అయితే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే టైం మీరు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నప్పుడు ఇక లీగల్గా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, ఆ సరౌండింగ్ సబ్ డివిజన్ యూనిట్ ఆఫీసర్ ఒక రిపోర్ట్ తయారు చేసుకుని మీకు బిఫోర్గా మీ దగ్గర ఓకే చేసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్కి ఇంకా మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి ఆ టైంలో కూడా కొంచెం అందరూ టైం బాండ్ ప్రోగ్రామ్ కొంచెం డిలే, అంటే ఇతర టైంలు మిగిలిన ప్రోగ్రామ్స్కి వెళ్ళే వాళ్ళు కొంచెం ఆ కమ్యూనికేషన్ వస్తున్న ఉద్దేశం తప్ప వేరే కాదు. ఆ విషయంలో కూడా మీరు కేర్ తీసుకుంటానన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీరు ఫస్ట్ నుంచి 1-2 సందర్భాల్లో మా ఫ్రెండ్స్ మీడియా అందరితో కూడా అంటున్నారు మీడియా ప్రెస్ కలిపి ఒక క్రికెట్ టోర్నమెంట్ పెడదామని చెప్పి అన్నారు. అది వీలైతే ఆఫ్టర్ పొంగల్ మీరు మనందరం కూడా కలిసి ఐసీ సార్ కూడా ఉంటారు. సంక్రాంతికి సంక్రాంతి చూడాలి కాబట్టి వీలైతే సార్ ఒకసారి మనం డిస్కస్ చేసి మన చీఫ్ గెస్ట్ ఐసీ సార్ ఉంటారు, మన జిల్లా ఎస్పీ గారు, మన మీడియా అందరూ కలిపి ఒకసారి ఫస్ట్ వీక్లో 2-3 తారీఖుల్లో ఎస్పీ గారిని కలిసి ఒకసారి మనం డేట్ కూడా ఫిక్స్ చేసుకుని ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది అనేది సిఆర్ఎడ్ కాలేజీలో గతంలో జరిగే అట్లా మనకి అదే గ్రౌండ్లో జరిగేలా ఒకసారి సార్తో డిస్కస్ చేద్దాం. మరి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఐజీ సార్ గారు కూడా వారికి కూడా మెసేజ్ ఇవ్వాలి. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కటింగ్ ప్రోగ్రామ్ వచ్చేసిన ఏలూరు జిల్లా ఎస్పీ గారు, ఏపీ యూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు శ్రీ కె మాణిక్యరావు గారు, జి రఘురామ్ గారు, జిబిఎస్ఎన్ రాజు గారు, బి కిషోర్ జిల్లా అధ్యక్షులు గారు, 2024 సంవత్సరం చాలా సవాళ్ళతో పోలీసు కానీ మీడియా కానీ చాలా సవాళ్ళతో కూడి ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్, ఎంతోమంది నాయకులు ప్రచారానికి రావడం, విఐపి సెక్యూరిటీ, పోలింగ్స్, తర్వాత పోస్ట్ పోల్, గవర్నమెంట్ ఫామ్ కావడం, బందోబస్తు చాలా హెక్టిక్గా ఉంది 2024 సంవత్సరం. అయితే ఎక్కడ కూడా పోలీసు కానీ మీడియా మిత్రులకు కానీ ఎక్కడ కూడా ఇంత ఎలక్షన్స్ ఇబ్బంది లేకుండా మా పరంగా సెక్యూరిటీ, మీ పరంగా మీడియా కవరేజ్కి అన్ని కూడా చాలా చక్కగా జరిగాయి. అందుకే నేను ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. తర్వాత మీ అందరి తరఫున ఒక ప్రెస్ అండ్ పోలీస్ గ్రూప్ కూడా ఒకటి లాస్ట్ టైం వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ ఉన్న దాంట్లో మనందరినీ యాడ్ చేశారు. ఆ గ్రూప్లో కూడా నేను రోజు పోస్ట్ చూస్తూ ఉంటాను. ఎక్కడ అబ్జెక్షనబుల్ లేకుండా ఓన్లీ
క్రైమ్ సమాచారం ఏదైనా ఉంటే ఇంపార్టెంట్ ఉంటే పోస్ట్ చేస్తూ ఉంటారు. వెంటనే ఏదైనా అబ్జెక్షన్లు వస్తే వెంటనే అడ్మిన్స్ వార్న్ చేసి వాటిని డిలీట్ చేస్తూ ఉంటారు. ఇది చాలా మంచి సంప్రదాయం. నేను అనంతపురంలో పనిచేసినప్పుడు నేను గ్రూప్స్లో ఉన్నాను. ఆ పోస్టులు చాలా ఇబ్బందికరంగా వచ్చేవి నాకు. వచ్చి వదిలి ఆ గ్రూప్ నేను వదిలేశాను, బయటకు వచ్చేసాను. దీంట్లో ప్రత్యేకత అంటే ఓన్లీ పోలీసు ప్రెస్ ఉంటారు దాంట్లో. ఆ గ్రూప్లో కొంతమంది మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ కూడా ఉండేవాళ్ళు. అందువల్ల అది దృష్టిలో పెట్టుకొని ఆ పోస్టులు వేరే విధంగా వచ్చాయి. కాబట్టి ఆ గ్రూప్ కూడా మీ జర్నలిస్ట్ యూనియన్ తరఫున చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత నేను ఇదివరకు కూడా చెప్పాను, మాది ఇద్దరిది కూడా ఎమర్జెన్సీ డ్యూటీసే. ఇప్పుడు మీరేమో కవరేజ్ కోసం ప్రయత్నిస్తుంటారు, మేము సెక్యూరిటీ అని, తర్వాత సీక్రెసీ అని, ఇన్వెస్టిగేషన్ అంతా మీడియా వాళ్ళకి వచ్చేస్తే రాసేస్తే ముద్దాయిలు అలర్ట్ అయిపోయేసి పారిపోతారని మేము దాచిపెట్టడానికి ట్రై చేస్తుంటాము. మీరేమో ఎంత కొత్త వార్త నా పేపర్లో వస్తే నాకు అంత బాగా మైలేజ్ వస్తుందని మీరు సోర్సెస్ ట్రై చేస్తుంటారు. సో ఈ స్ట్రగుల్ అనేది ఎప్పుడైనా ఆ పోరాటం జరుగుతూనే ఉంటుంది, దాన్ని ఎవరు ఆపలేరు. సో బట్ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఎక్కువ దాని స్ట్రగుల్ అనేది ఎక్స్ట్రీమ్ పోకుండా, గొడవలు కాకుండా మేము కూడా కొద్దిగా ఎంత అవసరం అంత సమాచారం ఇవ్వడం, మీరు కూడా ఎంత ప్రచురించాలో అంత ప్రచురించడం. ఆ విధంగా చేస్తే ఇన్వెస్టిగేషన్కి కానీ శాంతి భద్రతలు మెయింటైన్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది నేను కోరుకుంటున్నాను. అయితే ఈ మధ్య ఎక్కువగా మనకి యూట్యూబర్స్, సోషల్ మీడియా చేసే విలేకరులు, ఇండిపెండెంట్గా పెట్టే విలేకరులు కూడా చాలామంది వస్తున్నారు. సో వాళ్ళందరికీ బహుశా మీరు ట్రైనింగ్ కూడా ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా సమాచారం, ఇప్పుడు నేను ఒకసారి మన గ్రూప్లోనే ఒక మిత్రులు ఒక వీడియో పోస్ట్ చేశారు. అక్కడ విలేజ్కి వెళ్ళి పోలీసులు కొంతమందిని కొడుతున్నారు అని చెప్పేసి ఒక మీడియా పోస్ట్ చేశారు. నేను వెంటనే అడ్మిన్కి ఒకరిద్దరికి ఫోన్ చేసి ఇది అంటే నాకు చూస్తే అది మొత్తం 2-3 జిల్లాలో కూడా టెన్షన్ వచ్చే అవకాశం ఉంది. ఆ వీడియో నిజమని కొద్దిసేపు సర్క్యులేట్ అవుతాయి. నేను వెంటనే ఇద్దరు అడ్మిన్స్ చెప్తే వాళ్ళ విలేకరుతో మాట్లాడేసి వారే డిలీట్ చేసి ఇది పాత వీడియో అని వారితో క్లారిఫికేషన్ ఇప్పించారు. సో అట్లా చాలా మంచి సంప్రదాయం, అది అభినందించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఎవరంటే వాళ్ళు పోస్టులు పెట్టడము, అది దానివల్ల సీరియస్ ప్రజలు నమ్మేసేయడము, లాండర్ ప్రాబ్లమ్స్ రావడం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. కాబట్టి నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే 1-2 సార్లు వెరిఫై చేసి, మీకు ఏదైనా వేరే దాంట్లో వచ్చినా కూడా వెరిఫై చేసుకొని ఇది కరెక్ట్ అన్న తర్వాతనే మీరు పబ్లిష్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే టీవీ ఛానల్లో రావడానికి టైం పడుతుంది, న్యూస్ పేపర్ రావడానికి నెక్స్ట్ డే వస్తుంది. మనం ఏదో పబ్లిష్ చేయాలంటే రాత్రి వరకు, మనకు 10 వరకు కూడా మనం ఫోన్ చేసి ఇది తప్పు అంటే వాళ్ళు ఏదో అడ్జస్ట్ చేస్తారు. అంత అర్థం చేసుకొని కొద్దిగా జాగ్రత్తగా ప్రచురిస్తే బాగుంటుంది నా విజ్ఞప్తి. ఇప్పటికీ కూడా మీడియాకు మా సపోర్ట్ ఉంటుంది, పోలీస్ సపోర్ట్. మొన్న వాళ్ళు కూడా పోలవరంలో మన సీఎం గారు వచ్చినప్పుడు కొద్దిగా ప్రెస్ వాళ్ళకి ఇబ్బంది ఉంటే వెంటనే ఎస్పీ గారు స్పందించారు. అక్కడ మినిస్టర్స్ తోటి అందరితో మాట్లాడి వాళ్ళకి వాహనం అది అరేంజ్ చేసి అది కొద్దిగా ఆ రోజు కొద్దిగా స్టెప్డ్ వెహికల్, అది ఘాట్ రోడ్ కాబట్టి అది పాత వెహికల్. లాస్ట్ టైం సీఎం గారు వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది వచ్చింది, అందుకని ఈసారి వేరే వెహికల్ అరేంజ్ చేయాల్సి వచ్చింది. ఐఎన్పిఆర్ వల్ల కూడా మంచి వెహికల్ ఒకటి, స్టడీ వెహికల్ ప్రొక్యూర్ చేసుకుంటే బాగుంటుందని వేప్ ప్రోగ్రామ్స్లో నేను మీరు కూడా మీ తరఫున కూడా చెప్పడం మంచిది. అలా సీఎం గారి ప్రోగ్రామ్స్ ప్యాటర్న్స్ కూడా మారిపోతున్నాయి. ఇప్పుడు మీడియాని ఏ ప్రోగ్రామ్ కావడేటట్టుగా ఆ ప్రోగ్రామ్ పెట్టేసి కాన్వాయ్లో అవసరమైతే మీడియా లేదా ఐఎన్పిఆర్ వాళ్ళే 2-3 ఒక వెహికల్లో వాళ్ళే కవర్ చేస్తున్నారు. కాబట్టి మీరు ముందే ఐఎన్పిఆర్ తోటి ఏఎస్ఎల్ జరుగుతుంది, సీఎం గారి ప్రోగ్రామ్ ముందర ఒకరోజు ముందర. ఇప్పుడు ప్రోగ్రామ్స్ కూడా క్షణంగా వస్తున్నాయి. ఒకరోజు ముందర కానీ 2 రోజుల ముందర కానీ అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్స్ జరుగుతుంది. ఆ రోజు మీరు ఎక్కడ ఉండాలి, ఇప్పుడు మీ వెహికల్ ఎలా ఉంటుంది, కాన్వాయ్లో మీరు ఇబ్బంది లేకుండా రావాలి. మోస్ట్లీ ఏ ప్రోగ్రామ్ కవర్ అయితే ఆ ప్రోగ్రామ్ మీరు డివైడ్ చేసుకొని అక్కడే ఉండిపోతే ఈ అటు ఇటు మూమెంట్స్ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే సీఎం గారితో పాటు వచ్చే వాళ్ళు కూడా, అంటే వాళ్ళు లైవ్ కెమెరా కూడా వాళ్ళు లైవ్ ఇస్తున్నారు. సో ఆ విధంగా మీరు కొద్ది చిన్న మాడిఫికేషన్స్ చేసుకుంటే మనకి ఇష్యూస్ రాకుండా ఇంకా ప్రోగ్రామ్స్ బాగా జరుగుతున్నాయి అనుకుంటున్నాను. సో భవిష్యత్తులో కూడా మీకు మా సహకారం ఉంటుంది. మా శాఖ కూడా మీరు ఇలా గత సంవత్సరం ఎలా జరిగిందో వచ్చే సంవత్సరాల్లో కూడా పోలీస్ శాఖకి పాత్రికేయ మిత్రులందరూ కూడా మంచి సంబంధాలు ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీకు, మీ కుటుంబానికి
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సిఏలు, డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీస్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు అందరూ కూడా ఇక్కడికి డిప్లొమా చేసుకుంటారు. దానివల్ల ఏంటంటే ఈ జిల్లా వాళ్ళు ఎవరు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎవరు మనకు తెలియదు. ప్రస్తుతానిగానే మరి వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేసి పంపుతారు. కొంతమంది ఎవరైనా వెహికల్ లోపలికి వెళ్ళడానికి వీలైన పరిస్థితులు ఉన్నప్పుడు మీడియా అంతా కూడా అక్కడ ఉండి చెప్పినప్పుడు కూడా వినకుండా మీరు ఎస్పీ గారికి చెప్పుకోండి లేదా ఐజీ గారికి చెప్పుకోండి అని అంటే ఓల్డ్ బస్సెస్ పెట్టడం వల్ల కూడా ఇబ్బంది ఉంది. ఈసారి ఐజీ సార్, ఎస్పీ సార్ కూడా మాట్లాడి ఇక్కడ నుంచి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆ టైంకి ఏంటంటే ఆ బస్సు ఆర్టీసీలో చెప్పి అక్కడి నుంచి ఎవరికో చెప్పి ఆ బస్సు ఆ టైంలో డిపోలు ఏదంటే తీసుకొస్తారు సార్. కండిషన్ ఉందా లేదనేది వాళ్ళకి అనవసరం. ఈ బస్సులో ఉన్న వాళ్ళు ప్రాణాలు పోతే మీడియా పర్సన్స్ తప్ప మిగతా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఐఎన్పిఆర్ ఎవరు కూడా ఈ బస్సులో రారు, వాళ్ళు వేరే వెహికల్లో పోతారు కాబట్టి ఆ పెయిన్ అనేది వాళ్ళకి తెలియదు. ఇక్కడ నుండి ఏం చేయాలంటే మనం సీఎం ప్రోగ్రామ్ ఆల్రెడీ ఒక 1 డే బిఫోర్గా జిల్లాకి పోలీస్ డిపార్ట్మెంట్కి అందరూ కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి అప్పుడు అంత ముందు రోజునే ఐఎన్పిఆర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీడియా పరంగా మామూలు సీనియర్స్ని ఎవరు ఉంటే పిలిస్తే ఒకసారి కూర్చుని బస్సు ఏం పెడుతున్నారు లేదా ఆర్ఎం గారితో మా వైపు నుంచి మాట్లాడుతాం, మీ వైపు నుంచి కూడా మాట్లాడి, ఎందుకంటే ఏమైనా ఒక వివిఐపి ప్రోగ్రాంలో చిన్న ప్రమాదం జరగని సంఘటన జరిగితే ఎంటైర్ జిల్లాకి, ఎంటైర్ పోలీస్కి కాదు ఈ జిల్లా యంత్రాంగానికి బ్యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే భవిష్యత్తులో మనం ఒక ఇదే ప్లానింగ్లో వెళ్ళి ఒక ముందుగా కోఆర్డినేట్ చేసుకుని ఒక బస్ వెహికల్ సెట్ చేసుకోవడం ఎలా అనేది కూడా అది డైరెక్షన్ ఇస్తే బాగుంటుంది సార్. అది ప్లాన్ చేద్దాం సార్. తర్వాత ఈ సోషల్ మీడియా సంబంధించిన విషయాల్లో చాలామంది ఇండిపెండెంట్గా ఎవరికాళ్ళే సెల్లో తీసి గ్రూపుల్లో పెట్టేసేది కూడా సార్ మంచి పాయింట్, వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. అవి కూడా మనం ఇచ్చిన ఎవరున్నారు ఓన్లీ మీడియా పర్సన్స్ జిల్లా వ్యాప్తంగా పెడుతున్నారా ఎట్లా పెట్టాలి మీడియా పర్సన్స్ పెట్టుకోండి. పొలిటికల్గా ఎవరుంటే దాంట్లో రిమూవ్ చేసుకుంటే పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, మనం ఉంటాం, వర్క్ షేర్ చేసుకుంటాం. పొలిటికల్గా వెళ్ళి అవి రకరకాల దారులు తీసేదానికంటే మన మీడియా పర్సన్సే ఈ పోలీస్ ప్రెస్ గ్రూప్లో ఉండేలా అడ్మిన్లు చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటాం. మరి ఈరోజు మరి ఇంత సమయాన్ని కేటాయించినందుకు ప్రత్యేకంగా మరి ఐజీ సార్ గారికి, ఎస్పీ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు 2025 సంవత్సరంలో అడుగు పెడతాం కాబట్టి మరి శుభాకాంక్షలు చెప్పే రీతిలో ఒక కేక్ కటింగ్ కార్యక్రమం సీనా ఒకసారి అసలు రాదండి. ఒక విషయం మర్చిపోయాము. ఇవాళ డీజీపీ గారు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో మన ఎస్పీ గారిని ప్రశంసించారు. ఎందుకంటే యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ కొత్త తరంతో నేరాలు అదుపు చేయడానికి ఆయన తీసుకున్న చర్యలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇదే విషయాన్ని ఆయన చెప్తూ ఇదే ఆదర్శంగా మిగతా జిల్లాల్లో కూడా వీటిని అమలు చేస్తామని చెప్పారు. ఇది మన జిల్లాకి ఎంతో గర్వకారణం. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులో మనకి రావటం ఎంతో గర్వంగా ఫీల్. డీజీపీ గారు కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా మన కలెక్టర్స్, ఎస్పీ కాన్ఫరెన్స్ కూడా ప్రత్యేకంగా మన ఐజీ సార్ ఎస్పీ గారు కాదు, ఎస్పీ గారు అంటే ఆఫీసర్స్ వస్తారు వెళ్తారు. కానీ ఈ జిల్లాలో పనిచేసిన ఆఫీసర్స్కి ఈ జిల్లాలో పేరు రావడం అంటే మనందరికీ వచ్చంటే అదే సందర్భంలో ముందు కూడా ఇలాంటి ప్రశంసలు మన జిల్లాలో ఉన్న అధికారులందరికీ రావాలని చెప్పి మనం కూడా సహకరించాలని చెప్పి థ్యాంక్ యూ సార్. సార్
హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. విన్నపాన్ని మన్నించి వచ్చిన డిఐజీ సార్, ఎస్పీ సార్కి, జర్నలిస్టు మిస్టులు అందరి తరఫున